ఆహ్వానించవలసిందిగా రమేష్ బాబు గారు కోరుతున్నారు. 7వ వార్డు మెంబర్ మనకి శాసనసభ్యులుగా పనిచేసి మన పరవాడ గ్రామంలో మంచి అమలు పొంది ఈరోజు మళ్ళీ కాన్స్టిట్యూన్సీ నుంచి జనసేన తరఫున, తెలుగుదేశం తరఫున, బీజేపీ తరఫున కూటమి అభ్యర్థిగా మరి పెద్దెత్తి ఆయనతో పాటు మరి వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులకు, అలాగే మన బీజేపీ పరిశీలకులు శ్రీనివాస నాయుడు గారికి, అలాగే పైల దాటారావు గారికి, కన్నూరు రావణ గారికి, మరి మండల శాఖ అధ్యక్షులు జనసేన అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, మోటూరు సంజయ్ నాయుడు గారికి, రావణ సర్పంచ్ గారు, అలాగే మన ఈరోజు కూటమిలో భాగంగా మరి రమేష్ బాబు గారికి మద్దతు తెలపడానికి ఇచ్చేసిన మరి మిత్రులు గౌరవనీయులు పైల రామచంద్ర గారికి, మరి గండి నమోబాబు గారికి, బీజేపీ ఇన్ఛార్జ్, అలాగే జలభద్ర గారికి, అలవ్ గారికి, శ్రీదేవులు పట్టించున్న నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, మరి బీజేపీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ముత్యాలంపాలెం సర్పంచ్ గారు చింతకాల ముత్యాల గారికి, కన్నూరు రామణ గారికి, తానా సర్పంచ్ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈవేళ ఇంతమంది హాజరయ్యి మన గ్రామం నుంచి రమేష్ బాబు గారికి స్వాగతం పలకడం నాకు సంతోషం. మరి పరవాడ గ్రామం గురించి, మా యువకుల గురించి, మహిళల గురించి, రైతుల గురించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హెడ్ క్వార్టర్లో కొద్ది బెంగ ఉండేది. హెడ్ క్వార్టర్లో నిజాయితీగా చెప్పాలంటే తిరుపతి అప్పలనాయుడు గారు రాకముందు, వచ్చిన తర్వాత అనేది చెప్పాలి. మేము మీరు ఇంత రెడ్డిసిన్ పేరు మర్చిపోయినట్టున్నారు. ఈ నా ప్రియమిత్రుడు గతంలో నేను సర్పంచ్గా కూడా పెట్టి మేమందరం కూడా కృషి చేసిన వ్యక్తి నా తమ్ముడు రెడ్డిసీను. మరి వీళ్ళు రావటం అనేది నా బలం 1000 ఇంతలైనట్టే. నిజాయితీగా చెప్తున్నా, నిన్నటి వరకు ఒక ఎత్తు, ఈ రోజు నుంచి ఒక ఎత్తు. ఈ అడ్డా, ఈ పరవాడ గడ్డలో మేము మా అడ్డాగా మార్చుకునే రోజు స్టార్ట్ అయిందని చెప్పి నేను బలంగా చెప్పాలి. మరి ఆయన ఏదైతే ఆయన నా మీద అభిమానంతో వచ్చారో ఆ అభిమానాన్ని, నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మా అన్నకి నేను మాటిస్తా ఉన్నాను. తిరుపతి అప్పలనాయుడు గారికి వేదిక ద్వారా మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా రేపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ తలెత్తుకునే విధంగా తప్పకుండా మీ నిర్ణయం మంచి నిర్ణయమే. మీరు ఏది చేయాలనుకున్నారో అది నా ద్వారా మీరు ఇక్కడ చేసి చూపిస్తారు. అలాగే ఇక్కడ గత చాలా కాలం నుంచి ఉన్న సమస్య చెరువు సమస్య. మీరు పోరాటాలు చేస్తా ఉన్నారు. ఆ పొల్యూషన్ నుంచి రక్షించుకోలేకపోవడం అనేది ప్రతిసారి పేపర్లో వస్తున్నప్పుడు నేను ఇక్కడ ఎమ్మెల్యే కాకపోయినా చూస్తా ఉన్నాను. మనం ఎమ్మెల్యే అయిన వెంటనే దానికి ఇమ్మీడియట్ గా పరిష్కారం చూపించే బాధ్యత నాది అని కూడా మీకు ఆశిస్తాను. స్థానిక యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు కానీ, పొల్యూషన్ సమస్య కానీ, ఇతరత్ర మీ రోడ్లు, డ్రైన్స్, ఇతరత్ర అన్ని 3వ తారీఖు వచ్చే నెలలో జరగబోయే ఎలక్షన్లో మీకు తెలుసు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిపి వెళ్తా ఉన్నాయి. జనసేన అభ్యర్థిగా తెలుగుదేశం, బీజేపీ బలపరిచిన నేను గాజు గ్లాస్ గుర్తు మీద, సీఎం రమేష్ గారు బీజేపీ అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన బలపరిచిన
సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులుగా ఆయన పోటీ చేస్తా ఉన్నాం. మీకు 2 ఓట్లు ఉంటాయి. ఒకటి కమలం పువ్వు మీద ఎంపీ గారికి, గాజు గ్లాస్ గుర్తు మీద నాకు వేసి మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి మరోసారి కోరుకుంటూ, మరి గతంలో కొన్నాళ్ళు ప్రతిపక్షంలో, కొన్నాళ్ళు రాష్ట్రం విడిపోయే కార్యక్రమంలో మనకున్న తక్కువ టైంలోనే మనం కొన్ని పనులు చేసుకున్నాం. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి నిధులు ఎక్కువగా తెచ్చి మీరు అనుకున్న పనులన్నీ చేసే బాధ్యత ఎంపీ గారు నేను తీసుకుంటామని కూడా మీకు మాటిస్తూ, మరి సిరిపురం అప్పలనాయుడు అన్న కానీ, రెడ్డి సీను తమ్ముడు కానీ, ఇతర మిత్రులందరికీ కూడా నా మీద నమ్మకంతో ఈరోజు నాతో కలిసి నడవడానికి వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటా, మీరు చాలా ఉన్నతమైన రాజకీయంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ ఉపాధి పరంగా కానీ మీ అందరికీ కూడా ఎవరికి క్వాలిఫై అయిన దాంట్లో వాళ్ళని మీ అందరినీ కూడా తీర్చిదిద్దే బాధ్యత, మీకు ఒక దారి చూపించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు మాటిస్తూ, మరి ఆయన నాయకత్వంలో, సిరిపురం అప్పలనాయుడు గారి నాయకత్వంలోనే ఇక్కడ పనిచేస్తాం. మా జన సైనికులు కూడా చెప్తా ఉన్నాను, ఆయనకి అపారమైన రాజకీయ అనుభవం ఉంది. మన కుటుంబ సభ్యుడు, ప్రజారాజ్యం నుంచి నాతో ఉన్న వ్యక్తి. అందుకని మీరందరూ కూడా అన్న అడుగుజాడల్లో నడవాలి అని చెప్పి, ఏదన్నా మీరు కూర్చుని మాట్లాడుకుని అన్నతో కూర్చుని అన్న నాయకత్వంలో మనం మంచి మెజార్టీ ఇక్కడ సాధించాలి అని చెప్పి కోరుకుంటూ, మరి ఇది నాకు జీవితకాలం గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే మిగతా జాయినింగ్లన్నీ నాకు ఒక ఎత్తు, ఈ జాయినింగ్ నాకు ఒక ఎత్తు. ఎందుకంటే ఇక్కడ ఎప్పటి నుంచో మనం ఇబ్బందులు పడుతున్న పంచాయతీ, ఆయన రాకతో నాకు ఆ లోటు తీరిపోయింది. మీరందరూ కూడా ఒక 20 రోజులు కష్టపడి మనమేమిటో, మన సత్తా ఏమిటో చూపించే విధంగా మీరు పనిచేయాలని కోరుకుంటూ, మీకు నేను అండగా ఉంటానని మాటిస్తూ, మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కార్యకర్తలు కానివ్వండి, అలాగే బీజేపీ నాయకులు కానివ్వండి, అందరినీ మీ సమక్షంలో చెప్తాను, నాయుడు గారి సమక్షంలో చెప్తాను, అందరినీ సమన్వయం చేసుకుంటూ ఒక తాటి మీద, ఒక బాట మీద పరవాల్లో మీకు అత్యంత మెజార్టీ ఇవ్వడానికి నేను సాయశక్తులా నాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఇప్పుడు రాజకీయంగా భేదాభిప్రాయాలు పడితే మనమే నష్టపోతాం. ఏదైతే ఉమ్మడి కూటమిలో ఉన్నామో ఆ నాయకత్వానికి మనందరం గౌరవిద్దాము, అందరినీ సమన్వయం చేసుకుంటాను. ఏ కార్యక్రమాన్ని అందరితో మాట్లాడి స్వయంగా నవ్వచ్చు, నా ఫోన్ ద్వారా నవ్వచ్చు, లేదా నా తాలూకు అనుచరుల ద్వారా కావచ్చు, కబుర్లు పెట్టి ఏ కార్యక్రమైనా అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందు నడిపించుకుంటాను. మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాను.